రెడ్డి ఆహా కన్నుమున్నది పాలుగుల్లాలోనా నానగరిలోనా మహామంత్రి అప్పా 30 గ్రామాలకు మునుచూపురెడ్డి 66 గ్రామ హక్కుదారుడు పాలకొండపురం ఉన్న ధనము దానము రొక్కము రోదనము కొరంతర లేకుండా సకల సంతోషముతో ఉండాము కదా. అవును ప్రభు. మరి మాకున్న సంతాన సౌభాగ్యములు తెలిసి ఉన్నవా? అలాగనే తలపండయ్యా. ఒరే 6 మంది కొడుకులు సంపాద్య నాకే పాలుగొల్లాలోనా 6 మంది కోడాల సంపద నాకే కలిగనురా పాలుగొల్లాలోనా ఆహా వాళ్ళురా నగరిలోనా పాల్గొల్లాలోనా అప్పా 6 మంది కొడుకులు కలరు 6 మంది కుమారులు 6 మంది కోడాన్లు 33 జీతగాళ్ళు 100 మంది కూలి వాళ్ళు. అవును ప్రభు. పాలకొండపురం ఏ కొరంతలు లేకుండా సకల సంతోషంతున్నాం కదా. అవును ప్రభు. ప్రజలందరూ సుఖ శాంతములతో ఉండారేమిరా? అదేమిటయ్యా? సుఖమా మన రాజ్యా మెల్లా జయమా ఔరౌడా మంచి సుఖమా మన రాజ్యా మెల్లా జయమా మార్గన అఖిలనాథులో సంతోషముతో మొన్న మా ఊర్లో గంగితులాడ జరిగి పాపొద్దు నేను ఊర్లో లేనా, నువ్వే గంగితం వేసేది అట్లా. నీకే గంగిత మాత్రం కనపడుతుంది ఏమన్నా ఇట్లనే నీకే తగునా రంగా నీకే తగునా నీకే అట్లా డోలు ఇట్లా నింది. అదే సర్రోలు కాపులు వీళ్ళు సర్రోలు కదా ఉండరా వీళ్ళు మామూలు ఎవరా ఇంక బాలుని మెట్టేస్తాడు అటు నుండి. రెడ్డి వారు 10 మందిలో పక్కన నవ్వుతున్నారు. నాకు నీలే రెడ్డిని పైసలు పట్టించి దానికి వచ్చినవా? రెడ్డి వారు ఇట్లా పంచాయతీ దానికి వచ్చినావు నువ్వా? ఏంపా ముండా కొడక ఇట్లా చేయాలి నువ్వా? మాదిగ ముండా కొడుకువా నువ్వా? నువ్వుపా రెడ్లకి రెడ్లము బడాయి కాపులము పోకనాటము పోతు రెడ్లు మరా రెడ్లా ఇంకొండ వాళ్ళ ఇంటికాడ ఎంత కూడి తిని చచ్చిపోతుంది. అప్పుడు జలమేమో ఎప్పుకన్నా రెడ్డి వారం 10 మందికి భోజనాలు చెప్పించినాము. నువ్వా? అది బాగుందా లేదా తెలుసాలంటే మాకెట్లా తెలుస్తుంది? మేము తింటేనే తెలిసేది. అందుకని తిన్నావా? మా ఇంట్లోకి వచ్చా మీ ఇల్లు మా ఇల్లు కాదు, బయట కూర్చోండి. అది పొట్టాలి బా రెడ్డి నువ్వా? సరే వారు చూసి నవ్వుతున్నారు. పులారం ఇట్లా కదా ఏది ఎట్లా తీసి మెడకాయి తక్కువ నా కొడుకులు మేము ఎట్లా మీరు ఎట్లా సెటిల్ పోయి మాటికి తక్కువ నా కొడుకులు అన్నది నువ్వా? ఏమయ్యా ఎస్సీ అయినా తీసి మెడకాయలా మెడకాయ ఇట్లా మెడకెళ్ళండి. మెడకు ఒకటోగే జమ్మ దొరకపోవాలి నా కొడుకు తక్కువ వాళ్ళకి ఎక్కువ వాళ్ళు అనుకుంటా. వాళ్ళ ఆయన మిట్లు కొడుతూ ఉంటాడు, మళ్ళీ మమ్మల్ని దప్పులు పెట్టాడు. ఆహా పటమతోట ప్రాణం నాకు చదువులమ్మరా, నేను పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధము నేను రామ్. అమ్మా నాన్న రెక్కలాడి తన ముచ్చడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారును నేను రామ్. వాళ్ళ రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారును నేను రా. ఓహో
రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరాలను ఆహా కట్నం కింద తాతకు రాసి ఇచ్చిన మా అక్కను బాబ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన చెప్పేతోడు లేక 10 పెళ్ళైపోయినా చెప్పేతోడు లేక 10 పెళ్ళైపోయినా చదువులమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందిన పటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా నేను పేదోళ్ళింట్లో ఫస్ట్ మర్యాదగా రా. నాకు అది బాగా తెలిసి ఊరోళ్ళకు మర్యాదగా రా. తీసి పోలారు మెడకాయ తీసి కొట్టేస్తావు నువ్వా? పసి పెట్టా నువ్వా? పెద్ద గ్యాడ్ తింటుండవు. పసి పెట్టండి రాబా ఇట్లా ఇట్లా పనులు చేస్తే కొట్టరా నిన్న? ఏమనలేరా ఏ ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్తామేమరా? మేము కానీ ఛత్రపతి అంత పెద్ద వాళ్ళము. మహామంత్రి ఏంపా నాకు భయం అయిపోతుందా? భయమా? నువ్వు తీసి మెడకేయమన్నా ఇట్లా వేసేసినా నాకు ఏడ్చింది కాదు ఆయాసం అది. ఇంకేమే ఆయాసపడద్దు ఏడ్చొద్దు బాధపడదు ఏమన్నా బాగుండాలి నా దగ్గర చూడు. భయం వద్దా? భయం వద్దు సరే బాగుండాలా ఉండా సరే ఏం భయం వద్దు కదా? ఏం భయం వద్దురా సరేపా బాగుండాలి నా దగ్గర. మళ్ళీ తెలుసు కదా నా కదా తెలిసిలే. ఒరే మహామంత్రి చెప్పరు నా కొడక. ఇంట్లో పసిబిడ్డ ఏమిరా నువ్వు కూడా అట్లే లేపా? ఏమే మనకేం భయం వదిలేనావా? చెప్పరా నా కొడుకనే వాడు సరేనే నేనంటానప్ప నేను కాదా నేను చెప్తాడా కొంచెం ఒంట్లో భయం పెట్టుకొని చెప్పు. ఏ భయం పెట్టుకోరా? భయం అని పెట్టుక మొగుడు పెట్టుతో కొట్టినే భయం ఆమెకు ముందే పొన్నులు ఎట్లుండే ఆయమని పెట్టుకుంది నేను భయం అని పెట్టుకో. భయం అని పెట్టుకోమన్నా ఒంట్లో భయం పెట్టుకో. భయం అవుతుందిలే. ఆడిందిరా తీతినేమే కాళ్ళు దడ లోపల ఏమదురుతాను నీకు తెలిసిన కాళ్ళు చూపిస్తే అదురుతాండయ్యా. అదిరేదేం చూపెద్దలే ప్రజలు ఎదురు ఎలాగున్నారా? అదేం బాగా తినేసినారు చికెన్ మటన్ బాగుండారు. ఓహాయ్ సుఖమే మన రాజ్యమెల్లా జయమే చిన్నకి రెడ్డి సుఖమే మన పాలు గుల్లా సకల జనములు అగ్నినాథులు మీకు దయాభిక్షం చేత పాల్గొన్న ప్రజలను ఏంపా బాగా చెప్తాను కదా ఎగిరి మా మీద పడతాను వచ్చా కాల్